సరే, ఇప్పుడు మనం GTA రాక్ స్టార్ గేమ్స్ వర్సెస్ హ్యాకర్స్ మధ్య జరిగిన పెద్ద గొడవ గురించి మాట్లాడుకుందాం. హ్యాకర్స్ రాక్ స్టార్ గేమ్స్ ను బెదిరిస్తూ మా దగ్గర మీ కాన్ఫిడెన్షియల్ డేటా ఉంది అని, డబ్బు ఇవ్వకపోతే లీక్ చేస్తాము అని చెప్పారు. ఇంకా అవును గాయస్, వీళ్ళు నిజంగానే ఆ డేటాను లీక్ చేశారు. కొన్ని రోజుల క్రితం వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఏప్రిల్ 14th వరకు డబ్బులు ఇవ్వాలి అని. రాక్ స్టార్ కూడా వాళ్లకు ఒక లిమిటెడ్ డేటా బ్రీచ్ జరిగింది అని ఒప్పుకున్నారు. హ్యాకర్స్ కి డబ్బు ఇవ్వమని స్పష్టంగా చెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా. ఆ తర్వాత ఏమైందంటే హ్యాకర్స్ ఆ సమాచారం మొత్తాన్ని లీక్ చేశారు. అయితే ఇది చాలా పెద్ద సెన్సిటివ్ లీక్ ఏం కాకపోయినా GTA 6 గురించి పెద్దగా ఏమీ బయటకు రాలేదు. కానీ వారి ఫైనాన్షియల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే GTA ఆన్లైన్ ద్వారా రాక్ స్టార్ గేమ్స్ ఎంత సంపాదిస్తున్నారు అని. వారు రోజుకి సగటున $1.3 మిలియన్ సంపాదిస్తున్నారు. అంటే సంవత్సరానికి దాదాపుగా $500 మిలియన్. ఇది వారి మరో గేమ్ రెడ్ డెడ్ రెడెంప్షన్ ఆన్లైన్ గేమ్ తో పోలిస్తే చాలా ఎక్కువ. అది సంవత్సరానికి కేవలం 26.4 మిలియన్ మాత్రమే సంపాదిస్తుంది. మరి వాళ్లకు ఎక్కువగా ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారో తెలుసా? ఎక్కువ రెవెన్యూ PS5 నుండి వస్తుంది, దాదాపు $4.5 మిలియన్. అండ్ అలాగే PC నుండి $2,64,000 మాత్రమే వస్తుంది. అంతేకాదు గాయస్, GTA ఆన్లైన్ లో షార్క్ కార్డ్స్ ద్వారా రాక్ స్టార్ గేమ్స్ మొత్తం మీద $5 బిలియన్ వరకు సంపాదించినట్లు కూడా తెలుస్తుంది.